అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామంలో గ్రామ రైతుల పొలంలో స్వయంభుగా వెలిచినటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి పూర్వ చరిత్ర సోమవారి మహోత్సవం గురించి శివాలయ పురోహితులు రావూరి నరసింహప్రసాద్ గారి శర్మ గారిని మాటల్లో విందాం. నిమ్మలోవలో నిమ్మనబాబుగా పిలువబడేటటువంటి శ్రీ 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 నాగలింగేశ్వర స్వామి వారి దేవాలయం అండి. ఇది చాలా అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి శివాలయం. ఇది సుమారు 251 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మహాదివ్యమైనటువంటి శివలింగంగా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. దీనిని తవ్వినప్పుడు ఎంత తవ్వినా సరే దీని మొదలు కనిపించకపోవడం అనేటటువంటిది ఒక విచిత్రంగా వాళ్ళందరూ కూడా భావించి ఆ శివలింగాన్ని అక్కడే ప్రతిష్ఠ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ దివ్య నాగలింగేశ్వర స్వామి వారి ఆ శివాలయం దగ్గరికి ప్రతి శివరాత్రి నాడు కూడా శివపార్వతులు ఇద్దరూ కూడా దివ్యమైనటువంటి జంట సర్పాల రూపంలో ఆ శివాలయం దగ్గర సంచరిస్తారని చెప్పి ఇక్కడ తిరుగుతున్నటువంటి ఆ రైతులందరూ కూడా ఆ నాగదేవతల తాలూకు మహత్యాన్ని, శివాలయం తాలూకు మహత్యాన్ని కూడా వివరించి చెప్పడం జరిగిందండి. ఇది సుమారు 50 గ్రామాల ప్రజలందరూ కూడా మహాశివరాత్రి నాడు కార్తీక మాసంలోని కూడా ఈ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి తాలూకు ఆశీస్సులను పొందడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మహాశివరాత్రి నాడు, అలాగే ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి మాస శివరాత్రి నాడు, కార్తీక మాసం తొలి రోజు నాడు కూడా ఆ సూర్య భగవానుడి తాలూకు కిరణాలు ఈ స్వామివారిని తాకడం అనేటటువంటిది ఒక విశేషమైనటువంటి సందర్భంగా ఈ సందర్భంలో మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ నాగలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం పొందడం వల్ల, ఇక్కడ స్వామివారిని పూజించడం వల్ల పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టడం, అలాగే దంపతుల మధ్య ఏవైనా గొడవలు కానీ ఉంటే ఆ గొడవలు సమసిపోవడం, అదేవిధంగా ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అవి వెంటనే తొలగిపోవడం కూడా చాలా బాగా జరుగుతుందండి. అలాగే పెళ్లి కాని వారు ఈ స్వామివారి దగ్గర దర్శించుకొని పూజ చేసినట్లయితే అది 6 నెలలలోపు వాళ్ళకి పెళ్లి జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుందండి. అంత అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి శివాలయం ఈ శివాలయం. ఇక్కడ దర్శించుకోవడం వల్ల సమస్తమైనటువంటి శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు, కుజగ్రహ సంబంధమైనటువంటి దోషాలు కూడా పోతాయని చెప్పి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నదండి. అంత అద్భుతమైనటువంటి చరిత్ర ఈ దివ్య నాగలింగేశ్వర స్వామి వారి శివాలయానికి ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి తాలూకు ఆశీర్వాదం తీసుకోవలసిందిగా మనవి చేస్తున్నాం.